హాస్పిటల్లో అయితేనే మనం బతుకుతాం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితేనే మనం బ్రతుకుతాం అనే ఒక స్టేజ్ తెచ్చేసాం. ఇప్పటికి కూడా 45 నుంచి 50% మంది వెళ్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్కే. అది గుర్తుపెట్టుకోవాలి. అవును అవును. కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి ఇది తీసుకొచ్చి పెట్టారు ఆరోగ్యశ్రీ లాంటి వాటికి. దాంతో ప్రైవేట్ వాడిని కార్పొరేట్కి పరిచయం చేశారు. దాంతో ఇప్పుడు పిండి పడేస్తున్నారు అక్కడ. ఈ వ్యవస్థలో అట్లాగా ప్రోత్సహించడం అంటే బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ ఎడ్యుకేషన్, బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ హాస్పిటల్. ఇది ఏ లేకపోతే మనం ఎడ బతుకుతాం అనే ఫీలింగ్ కొంతమంది. ఇప్పుడు ఆ కార్పొరేట్ లో ఆరోగ్యశ్రీ కూడా నిలిచిపోయింది కదా, చేయట్లేదు కదా. అంటే చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, ఇవన్నీ అనవసరం. 500 కోట్లు రిలీజ్ చేస్తాన్నారు, చేస్తే ఇంతకుముందు కూడా చేస్తానన్నారు, చేయలేదు. చేసేవాడు చేస్తుంటాడు, డబ్బులు వస్తాయని నమ్మేవాడు చేస్తాడండి. ఇప్పుడైతే ఆగుతారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు శాంతం విధానమే తీసేస్తామంటున్నారు కదా. ఇదివరకైతే విధానం ఉంటది, కొద్ది లేట్ అవుతుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెలలో వస్తుంది అని చేస్తారు. ఇప్పుడు అసలు విధానమే ఉండదన్నాకే తర్వాత ఇచ్చేది ఎవడు ఉండడు. అదే అటుకి వెళ్ళిపోతే ఇక ఈ డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. డబ్బులు ఏమని అన్నప్పుడు ఇంకెందుకు చేస్తాడు? ఇప్పుడు చస్తున్న జనాలకి దిక్కేం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ గబక్కన యాక్సిడెంట్ అవుతుంది, అక్కడికి వస్తారు, ఆరోగ్యశ్రీ వర్తించదంటే వాడు ఇంకేం చేయాలి? హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడు. వీడికి ఆస్తి అంత ఉంటే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు పుచ్చుకుని వస్తాడు? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఓకే ఆరోగ్యశ్రీలు అంటే బీమాకి ఇచ్చేసుకుంటే వీళ్ళ భారం దించేసుకుంటాడు, ఆ ఇన్సూరెన్స్ సంస్థ ఏదో పడుతుంది, లేదంటే జనాలు పడతారు, ఓకే అది అనుకుంటాం. కానీ మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ భారం ఏముంది సార్? ఇప్పుడు కేంద్రం ఇస్తానంటుంది, కేంద్రం ఇస్తుంది కాలేజీలు, వీళ్ళు స్థలం ఇస్తారు, జిల్లాకు కాలేజీ పెడతారు ప్రభుత్వం, దానివల్ల ఉపయోగమే ప్రయోజనమే తప్ప నష్టమే ఉంది. నిజంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే కదా అప్పుడు కదా అసలు కష్టాలు అసలు నష్టాలు. రేపొద్దున ఎంబీబీఎస్ చదవాలంటే భయపడతారు, ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లు అందరూ తీసుకున్న